హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మీకు ఫీ హైక్ అలర్ట్ అమ్మ. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ మరియు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ రెండింటి ఫీజు కూడా మంత్ ఎండ్ తర్వాత పెరుగుతుంది. ఆన్లైన్ ప్రోగ్రామ్ 10,000 రూపీస్, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 20,000 రూపీస్ 1 జూన్ నుంచి పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ మీరు ఈఎంఐ 5,000తో పే చేయొచ్చు, ఆఫ్లైన్ ఈఎంఐ 10,000తో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. మన వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ అన్నిటికీ న్యూ బ్యాచెస్ జూన్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇది 2 మోడ్స్లో మీరు తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. సేమ్ కంటెంట్ ఉంటుంది, దీంట్లో మీకు లైవ్ యాక్సెస్ ఉంటుంది, దీంట్లో ఉండదు, అదే డిఫరెన్స్. ఇది కూడా 31 మే వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి మీరు స్విచ్ అవ్వాలన్నా అవ్వవచ్చు. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అవ్వాలన్నా అవ్వవచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్తో 10,000 రూపాయలకే మనం అందిస్తున్నాం. ఇది కూడా 31 మే లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ ఎడిటోరియల్ చూద్దామమ్మా. గవర్నింగ్ ఆఫ్టర్ విన్ అని చెప్పేసి కనిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ గవర్నెన్స్ ఎలా ఉంది, అసలు గెలవడం ఒక వంతు అయితే గెలిచిన తర్వాత పరిపాలించడం ఇంకొక ఇష్యూ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఇన్ కర్ణాటక మస్ట్ నౌ ఫోకస్ ఆన్ గవర్నెన్స్. పరిపాలన పైన ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా గెలవాలి అనే దానిపైన ఫోకస్ చేశారు, ఇప్పుడు గెలిచిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది గవర్నెన్స్ పైన. యూనిటీ అమాంగ్ ద ర్యాంక్స్ ఈజ్ ఈజియర్ వైల్ ఫైటింగ్ యాజ్ అన్ అపోజిషనల్ ఫోర్స్ దాన్ వైల్ షేరింగ్ పవర్ ఆఫ్టర్ విన్నింగ్. అపోజిషనల్ ఫోర్స్కి ఉన్నప్పుడు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళ మధ్య యూనిటీ అనేది ఈజీ. ఎందుకంటే ఎలాగైనా గెలవాలని చెప్పి వాళ్ళ మధ్య ఉన్న అంతరాలని, భేదాభిప్రాయాలని పక్కన పెట్టి మరీ కలిసి పోరాడతారు. కానీ గెలిచిన తర్వాత పవర్ షేర్ చేసుకునేటప్పుడు ఆ యూనిటీ మెయింటైన్ అవ్వడం చాలా కష్టం. అదే రాశారు. ద కాంగ్రెస్ ఇన్ కర్ణాటక ఈజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు రిజాల్వ్ ఇట్స్ న్యూమరస్ ఇన్నర్ పవర్ టజిల్స్ ఆఫ్టర్ హ్యావింగ్ రికన్సైల్డ్ ద క్లెయిమ్స్ ఆఫ్ its key leaders Siddharamaiah and D.K. Shivakumar with their appointments as Chief Minister and Deputy Chief Minister respectively. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఇన్నర్ పవర్ టజిల్స్ చాలా ఉన్నాయి. టజిల్ అంటే ఫైట్స్, ఇన్నర్ అంటే విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉన్నాయి, న్యూమరస్ చాలా ఉన్నాయి. వాటిని రిజాల్వ్ చేయడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ చాలా ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఆఫ్టర్ హ్యావింగ్ రికన్సైల్డ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇట్స్ కీ లీడర్స్ అంటే ఇంపార్టెంట్ లీడర్స్ అనేవాళ్ళు ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. క్లెయిమ్స్ అంటే నాకు కావాలి అంటే ఇది నాకు హక్కు ఉంటుంది. ఇద్దరు కూడా సీఎం పదవి నాకే కావాలని చెప్పి క్లెయిమ్ చేశారు. రికన్సైల్ చేయడం అంటే ఆ సమస్యని సద్దుమణిగేలా చేయడం, అన్ఫ్రెండ్లీనెస్ని ఫ్రెండ్లీగా మార్చడం అనమాట. చేసి ఇతనికి సీఎం పోస్ట్, ఇతనికి డీకే శివకుమార్కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం అనేది జరిగి ఇద్దరి మధ్య సమస్యను సద్దుమణిగేలా చేసిన తర్వాత కూడా ఇంకా ఇంటర్నల్ పవర్ టసిల్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇంక్లూడింగ్ దెమ్ ఆ పవర్ టసిల్స్లో గొడవల్లో ఏ 10-member కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాజ్ స్వర్న్ ఇన్ ఆన్ May 20. 10 మెంబర్స్తో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ May 20 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రిప్రజెంటింగ్ ఆల్ కమ్యూనిటీస్ అండ్ బ్రాడ్లీ ఆల్ ద రీజన్స్ ఆఫ్ కర్ణాటకలో అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు అందులో ఉన్నారు. ఎంబీ పాటిల్, హూ బిలాంగ్స్ టు లింగాయత్ కమ్యూనిటీ దట్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద బీజేపీ టు కాంగ్రెస్ ఇన్ కన్సిడరబుల్ నెంబర్స్, and Priyank Kharge, a Dalit leader and the son of Congress President Mallikarjun Kharge, were sworn in along with 2 more Dalit leaders, KH Muniyappa and G Parameshwara. సో ఈ నలుగురు కూడా మనకి ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు దళితుల కమ్యూనిటీ నుంచి 3 అండ్ లింగాయత్ కమ్యూనిటీ నుంచి ఒక ఆయన. లింగాయత్ కమ్యూనిటీ ఇంతకుముందు బీజేపీకి సపోర్టివ్గా ఉండేది, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయిపోయారు ఎలక్షన్స్లో. ద కౌన్సిల్ హ్యాస్ ఎ షెడ్యూల్డ్ ట్రైబ్ మెంబర్, ఎస్టీ మెంబర్ కూడా ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు. దస్ ప్రెజెంటింగ్ ఎ పిక్చర్ ఆఫ్ ది ఆల్ కమ్యూనిటీ సోషల్ కోalition దట్ ప్రొపెల్డ్ ది కాంగ్రెస్ టు విక్టరీ. సో అన్ని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. అన్ని కమ్యూనిటీస్ సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ ఈరోజు విజయం సాధించింది అనేదాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఆర్డ్యూస్ జర్నీ యాజ్ ద కాంగ్రెస్ యాక్షన్స్ అండ్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి స్క్రూటినైజ్డ్ బై ద పబ్లిక్ అండ్ ద అపోజిషన్ బీజేపీ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు బి అన్ఫర్గివింగ్. అయితే ఇదంతా ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఆర్డ్యూస్ జర్నీ అంటే అర్థం ఏంటి? చాలా డిఫికల్ట్ జర్నీ. ఒక డిఫికల్ట్ జర్నీకి ఇది ప్రారంభంగా మాత్రమే చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ చేసే ప్రతి పనిని పబ్లిక్ స్క్రూటినైజ్ చేస్తుంది, ఇంకోవైపు మనకి అపోజిషన్ బీజేపీ పార్టీ కూడా స్క్రూటినైజ్ చేస్తుంది. సో ఈ అపోజిషన్ బీజేపీ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, దే కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు బి అన్ఫర్గివింగ్. అంటే వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అంటే ఏ చిన్న తప్పు జరిగినా సరే పిలక పట్టుకొని లాగేసేలాగా. అర్థమైందా? ఏ చిన్న తప్పు వచ్చినా పిలక పట్టుకొని లాగేసే పరిస్థితి
ఉంది కానీ ఫర్గివ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. సో చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ తన అడుగులు వేస్తూ ఉండాలి. ద ఫోకస్ మస్ట్ నౌ బీ ఆన్ ది గవర్నెన్స్. సో ఫోకస్ దేనిపైన ఉండాలి ఇప్పుడు? గవర్నెన్స్ పైన. అండ్ నాట్ ఆన్ ప్లకేటింగ్ ఎవ్రీ ఫ్యాక్షన్ దట్ ఈస్ సీకింగ్ మినిస్ట్రీ రిప్రజెంటేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ కమ్యూనిటీ ఐడెంటిటీ ఆర్ పొలిటికల్ లాయల్టీ. రాజకీయంగా మీకు లాయల్గా ఉన్నామని చెప్పి లేదా మా కమ్యూనిటీ ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి గొడవ పెట్టే ప్రతి ఒక్క ఫ్యాక్షన్ అంటే గ్రూప్ వాళ్ళని ప్లకేట్ చేయడం అంటే సంతృప్తిపరచడం, అంటే కోపంగా ఉన్నవాడిని కూల్ చేయడం, ప్రతి గ్రూప్ని కూల్ చేయడానికి అందరికీ మినిస్ట్రీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మీరు చేయాల్సింది ఇప్పుడు గవర్నెన్స్ పైన దృష్టి పెట్టడం అని చెప్పి రాశారు. ద ఛాలెంజెస్ ఆర్ టూ ఫోల్డ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజెస్ రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి, టు మెయింటైన్ డెకోరమ్ అండ్ యూనిటీ ఆఫ్ పర్పస్ అండ్ టు స్ట్రైవ్ హార్డ్ టు డెలివర్ ఆన్ ది ఎలక్టరల్ ప్రామిసెస్ అండ్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. మొదటిది డెకోరమ్ మెయింటైన్ చేయాలి. డెకోరమ్ అంటే ఒక పద్ధతి, మర్యాద. అండ్ యూనిటీ ఆఫ్ పర్పస్. ఇంటర్నల్గా మీ అందరికీ డిఫరెంట్ భావజాలాలు ఉన్నప్పటికంటే ఒకే గ్రూప్లో ఉన్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య, వేరే గ్రూప్స్ అందరికీ ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ పర్పస్లో యూనిటీ ఉంది. ఏంటిది? కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకి సేవ చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారు, అది మీ పర్పస్. అందరికీ ఆ పర్పస్ విషయంలో అందరూ యునైటెడ్. సో దాన్ని మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ఫోరంలోనూ ఇంటర్నల్గా 24 గంటలు కొట్టుకుంటూ ప్రజల దృష్టిలో మర్యాదని కోల్పోకూడదు. అండ్ స్ట్రైవ్ హార్డ్ టు డెలివర్ ఆన్ ది ఎలక్టరల్ ప్రామిసెస్. ఎలక్షన్లు గెలవడం కోసం రకరకాల ప్రామిసులు చేసి ఉంటారు, వాటిని డెలివర్ చేయడానికి కష్టపడాలి. అండ్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ని, సుపరిపాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. One is not possible without the other, and on both counts the new government can influence outcomes beyond the state. సో మొదటి జరిగితేనే రెండో జరుగుతుంది. అంటే ఇంటర్నల్గా వాళ్ళు యూనిటీగా ఉంటూ మర్యాద నిలబెట్టుకుంటూ ఎలక్టరల్ ప్రామిసెస్ నిలబెట్టుకుంటేనే గుడ్ గవర్నెన్స్ వస్తుంది. గుడ్ గవర్నెన్స్ ఉంటేనే అవన్నీ జరుగుతాయి. సో వన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ది అదర్. ఒకటి లేకుండా రెండోది జరగదు. సో కాబట్టి ద న్యూ గవర్నమెంట్ ఈ రెండు విషయాల్లో కూడా న్యూ గవర్నమెంట్ అనేది కెన్ ఇన్ఫ్లుయెన్స్ అవుట్కమ్స్ బియాండ్ ది స్టేట్. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సక్రమంగా సుపరిపాలన అందించి కొట్టుకోకుండా ఇంటర్నల్ గొడవలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన చేస్తే అది ఒక్క కర్ణాటకలోనే కాదు, కర్ణాటక బయట కూడా రిజల్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ సక్రమంగా పరిపాలన చేస్తే దాన్ని చూపించి నెక్స్ట్ జరిగే స్టేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓట్లు అడగవచ్చు. చూడండి, కర్ణాటకలో మేము ఎంత బాగా చేస్తున్నాం, కర్ణాటకలో మా పార్టీ ఎంత బాగా పరిపాలన చేస్తుంది, బీజేపీ కంటే మేము బెటర్గా ఉన్నాం, బీజేపీకి సరైన ఆల్టర్నేటివ్ మేమే, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని అడగాలి. అంటే వాళ్ళకి అధికారం ఇస్తే ఇలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చూపించాలి. అంటే బాగుంటే బాగుంటుంది, వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయలేదనుకోండి, ఇదిగోండి బీజేపీ కూడా అంటాడు, చూడండి కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇలా తగలడుతుంది రాష్ట్రం, అందుకే కాంగ్రెస్ని నమ్మకూడదు అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు సక్రమంగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపొద్దున లోక్సభ ఎలక్షన్స్లో కానీ వేరే రాష్ట్ర ఎలక్షన్స్లో కానీ గట్టిగా ఓట్లు అడగలుగుతుంది. The dynamics evident so far indicate that Mr. Shivakumar has emerged as a power center that will call for accommodation by Mr. Siddaramaiah. అంటే ఇప్పటివరకు కనిపిస్తున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే డీకే శివకుమార్ ఒక పవర్ సెంటర్గా ఎదిగారు. సో సిద్ధరామయ్య అతన్ని అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుంది? ఆయన ఇగ్నోర్ చేసేసి నేనే మొత్తం సీఎంని నేను నచ్చినట్టుగా చేయాలనుకోవడానికి లేదు. ఆయన మాట వినకపోతే, ఆయన గ్రూప్ యొక్క విషయాల్ని పట్టించుకోకుండా వెళ్తే ఈయన సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ద కౌన్సిల్ హ్యాస్ అట్లీస్ట్ 2 members who too were aspirants for the top post. సో కౌన్సిల్ హ్యాస్ అట్లీస్ట్ 2 members who too were aspirants for the top post. ఇప్పుడు మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో 10 మంది ఉన్నారు చూడండి, వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 members వాళ్ళు కూడా ఒకప్పుడు యాస్పిరెంట్స్ దేనికి? సీఎం పోస్ట్కి. అంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో పాటు ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న ఇంకో 2 కూడా సీఎం పోస్ట్ కావాలనుకుని కోరుకున్న వాళ్ళే. దెర్ ఆర్ మోర్ బర్త్స్ టు బి ఫిల్డ్ అండ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ నౌ లాక్డ్ ఇన్ ఏ ఫ్రెష్ బ్యాటిల్ ఓవర్ దోస్. ఇంకా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇంకా చాలా పోస్టులు ఫిల్ చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ తన గ్రూప్ వాళ్ళు కావాలంటాడు, ఆయనేమో తన గ్రూప్ వాళ్ళు కావాలంటారు. ఆ విషయంలో ఆ బ్యాటిల్ ఇద్దరు లాక్ అయిపోయారు ఇప్పుడు. Mr. Shivakumar also appears to be emphasizing his Vokkaliga caste identity in the ongoing bargains. ఆయన ఏంటి? మా Vokkaliga caste identity ఆయన ఎంఫసైజ్ చేస్తూ మా కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కావాలని చెప్పేసి ఆయన ఎంఫసైజ్ చేస్తున్నారు. విచ్ మే కట్ బోత్ వేస్ ఫర్ హిమ్ అండ్ ది పార్టీ. సో దానివల్ల తనకి అడ్వాంటేజ్ ఉంటుంది, పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. A surge in communal strife in recent years has distracted Karnataka from rising further as an economic powerhouse of the country. సో ఈ రీసెంట్గా ఏమైందంటే కమ్యూనల్ స్ట్రైఫ్ ఎక్కువైపోయింది, మతపరమైన ఘర్షణలు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ? కర్ణాటకలో రీసెంట్ ఇయర్స్లో. దీనివల్ల ఏమైందంటే కర్ణాటకని అది డిస్ట్రాక్ట్ చేసింది. దేని నుంచి? ఫ్రమ్ రైజింగ్ ఫర్దర్ యాజ్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీ యొక్క ఎకనామిక్ పవర్ హౌస్గా ఎదగకుండా ఈ మతపరమైన ఘర్షణలు బీజేపీ హయాంలో ఎక్కువగా అవ్వడం వల్ల సో కర్ణాటక ఎదుగుదలకి అవి అడ్డుగా నిలబడ్డాయి. The new government has to treat mischief makers with an iron fist. సో ఎవరైతే ఈ ట్రబుల్ మేకర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఉక్కు పాదంతో అంటాం చూడండి, అలాగే ఐరన్ ఫిస్ట్
తో వాళ్ళని అణచివేయాలి. రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్ దే బిలాంగ్. వారు ఏ మతానికి ఏ కమ్యూనిటీకి చెందిన మాత్రం సంబంధం లేకుండా తప్పు చేసిన ప్రతి వాడిని, గొడవలు రేకొత్తాలని ట్రై చేసే ప్రతి ఒక్కరిని కూడా అణచివేయాలి. దట్ ఈస్ అన్ ఎర్లీ మెసేజ్ దట్ నీడ్స్ టు బి సెంట్. అప్పుడే ఈ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, మనం వేషాలు ఇస్తే కుదరదని చెప్పి జనాలకి మెసేజ్ వెళ్తుంది. లౌడ్ అండ్ క్లియర్. ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ది ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆఫ్ ద 5 guarantees దట్ ది కాంగ్రెస్ హ్యాడ్ ప్రామిస్డ్. ఎలక్షన్లో ప్రామిస్ చేసిన 5 guaranteesకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేసింది. బట్ దేర్ ఇస్ కన్సిడరబుల్ వర్క్ టు బి డన్ టు ఇంప్లిమెంట్ దమ్. సైన్ పెట్టడం వేరు, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా పని అనేది జరగాలి ఇన్ ఏ ఫిస్కల్లీ సస్టైనబుల్ మేనర్. ఫిస్కల్లీ సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి కాదు, ఆర్థికంగా సస్టైనబుల్గా అంటే భవిష్యత్ తరాలకి నష్టం కలగకుండా, భవిష్యత్ తరాల మీద అప్పులు భారం మోపకుండా ఈ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇఫ్ యూనిటీ వాజ్ రిక్వైర్డ్ ఫర్ విన్నింగ్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఎసెన్షియల్ ఫర్ గవర్నింగ్. గెలవడానికి యూనిటీ అవసరం అని మీరు భావిస్తే పరిపాలన చేయడానికి ఇంకా ఎక్కువ అవసరం. ఒకరితో ఒకరు కొట్టుకుంటే సుపరిపాలన అందించలేదు, గవర్నెన్స్ అనేది సక్రమంగా ఉండదు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్పెషల్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 జూన్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. శ్రీకాకుళంలో తెలుగు మీడియం, ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం కూడా ఉన్నాయి. 5,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.